ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామంలో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. అగ్నిజ్వాల తీర్పుకు కోపానికి సాదృశ్యము. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ఒక కిరీటం ఉంటే ఒక దేశానికి రాజు, అనేక కిరీటములు ఉంటే అన్ని రాజ్యాలకి రాజు. అంటే రాజుల రాజుగా, ప్రభువులు ప్రభువుగా ప్రభువు వస్తున్నాడు. వ్రాయబడిన ఒక నామము కలదు. తండ్రి అయిన దేవుడు వ్యక్తిగతంగా యేసు ప్రభువుకి ఇచ్చిన నామం ఉంది, అది ఆయనకే తెలుసు. 13వ వచనం. రక్తముతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇది యేసు ప్రభువు మరణానికి సంబంధించిన రక్తము కాదు. యెషయా 63వ అధ్యాయంలో బోస్రా నుండి వస్తున్నప్పుడు, నేనే కదా, నాకు ఎవరూ సహాయం రాలేదు కదా, నేను నా స్వంత చిత్తముతో రక్షణ తీసుకుని వచ్చాను, నేను అక్కడున్న ద్రాక్షతోటిని నా స్వంత శక్తితో నేను త్రొక్కి నా బట్టలకు అంతా కూడా రక్తపు మరకలు అంటించుకున్నాను. అంటే ప్రభువు తీర్చినప్పుడు ఆ రక్తమంతా కూడా వస్త్రాలకు అయినట్టే ఇప్పుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, అగ్నిజ్వాలల వంటి నేత్రములు గల కిరీటమున్న దేవునిగా రక్తము అంటించుకొని వస్తున్నారు. ఇంతకుముందు నేను సంహరించాను, మిగిలిన సంహారము కొనసాగించడానికి వస్తున్నాను అన్నటువంటి దృశ్యము చూపించడానికి అక్కడ రక్తముతో నిండిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. యోహాను సువార్త 1:1 ప్రకారము దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రం ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో నీతిని బట్టి విమర్శ చేసి యుద్ధం చేయడానికి క్రీస్తు విరోధి మీదకి, అబద్ధ ప్రవక్త మీదకి, మిగిలి ఉన్న వాళ్ళ అనుచరుల మీదకి వస్తున్నప్పుడు ఒంటరిగా రాకుండా ఆయన సేనలను తీసుకుని వస్తున్నారు. బట్టల వివరణ ఎందుకు ఇవ్వబడింది అంటే, ఆ సేనలు దేవదూతలేమో అని చెప్పి మనము పొరబడతామేమో. ఆ సేనలు దేవదూతలు కాదు, అవి మీరే అని చెప్పడానికి, విశ్వాసులైన దేవుని సంఘమైన మనకు వివరించడానికి శుభ్రమైన తెల్లని నారబట్టలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తె ధరించిన బట్టలు. అప్పుడేమో ఆయన పెండ్లి కుమారుడు కాబట్టి పెండ్లి కుమార్తెగా ఉన్నాము, ఇప్పుడేమో ఆయన రాజు కాబట్టి మనమంతా సైన్యములైపోతాము. అంటే ప్రభు యొక్క పాత్రను బట్టి సంఘమైన మనము మార్పు చెందుతూ ఉంటాము. తెలుపు అనేది పరిశుద్ధతకు సాదృశ్యము. తెల్లని గుర్రమెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ప్రభువు పరలోకము నుండి దిగి వస్తుంటే ఆయన వెనక మనమందరము కూడా యుద్ధానికి వస్తున్నాము. ఎత్తబడి వెళ్ళి మనము పెండ్లి విందు అంతా కూడా జరిగిపోయింది. ప్రభువు తిరిగి వస్తున్నారు, ఆయన వెనక మనము సైన్యంగా వెంబడిస్తున్నాము. 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. జనములు అంటే భూమి మీద ఉండిపోయిన అవిశ్వాసులందరూ కూడా క్రీస్తు విరోధితో చేయి కలిపి, అంటే రాజులు, సహస్రాధిపతులు మొదలైన వారు దేవునితో యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి విరోధంగా జీవిస్తున్న వీరందరినీ శిక్షించడానికి ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. వాళ్ళందరినీ దేవుని ఉగ్రతను మద్యపు తొట్టిలో కాలు వేసి త్రొక్కబోతున్నాడు. త్రొక్కడం అంటే చంపడం. మనుషుల్లో ఒక భాగాన్ని సంహరింపబోతున్నాడు. 16వ వచనం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీద, తొడల మీదను రాయబడి ఉన్నది. తొడ అనేది బలానికి, సవాలుకి సాదృశ్యము. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని యొక్క విందుకు కూడి రండని ఆకాశం మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. పరలోకము నుండి ప్రభువు వస్తున్నారు, భూమి మీద మనుషులున్నారు. మధ్యలో ఆ భూమి మీద వెలుగిచ్చే సూర్యబింబంలో నుండి నిలబడి ఆ దూత ప్రకటన చేస్తున్నారు. రాజుల మాంసము, సహస్రాధిపతులు అంటే 1000 మందికి అధికారం ఉన్న వాళ్ళను సహస్రాధిపతులు అంటారు. 100 మందికి అధికారం ఉంటే శతాధిపతి అంటారు. వీళ్ళలో మిలిటరీ కమాండర్సు, వాళ్ళు వేసుకుని వచ్చిన రవాణా సాధనాలు అంటే గుర్రాలు అన్నీ కూడా, అంతేకాకుండా వాళ్ళతో సంఘీభావం తెలిపిన మామూలు మనుషులు, స్వతంత్రులేమి, దాసులేమి అంటే రాజుల చేతిలో దాసులుగా ఉండేవారు, అన్ని రకాలైన మనుషులు, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసము తినుటకు దేవుని గొప్ప విందుకు కూడిరండి అని ఆకాశం మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకి ఆ క్రూరమగునుకును భూరాజులను వారి సేనలను
కూడి ఉండగా చూచితిని. ప్రభువుతోనూ మనతోనూ యుద్ధం చేయడానికి క్రీస్తు విరోధి భూరాజులు ఇశ్రాయేలు దేశంలో హెర్మెగద్దోన్ అనే ప్రాంతములో వేచి ఉన్నారు. సామాన్య జనులు అక్కడ లేరు, వారి వారి పట్టణంలో ఉన్నారు. అప్పుడు ఆ మృగము దాని మొదట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. ఒకటి ఆ మృగము అంటే క్రీస్తు విరోధి, రెండవ వ్యక్తి అబద్ధ ప్రవక్త. ఆ ఇద్దరు పట్టబడి గంధకంలో మండుచున్న అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడ్డారు. వీళ్ళు శరీరాలు పక్షులు తినే అవకాశం ఇవ్వలేదు దేవుడు. వీళ్ళు సామాన్యమైన మానవులు కాదు, దెయ్యములు ఆవహించిన మానవులు. కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారు మాంసము పక్షులన్నీయు కడుపారా తినెను. కడమవారు అంటే భూరాజులు, సహస్రాధిపతులు. నలుమూలల నుండి వచ్చిన రాజులు, సేనలు, క్రీస్తు విరోధి కింద ఉన్న వాళ్ళందరూ హెర్మెగొద్దోన్ అనే ప్రదేశంలో ఉండగా, యుద్ధము అంటే దేవుని నోట నుంచి వచ్చిన ఖడ్గము అంటే దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఇవ్వగానే వారందరూ కూడా చనిపోయారు. క్రీస్తు విరోధి అనుచరులు అంతా ఆకాశం నుండి మిసైల్స్ పంపిద్దామని, క్రీస్తు విరోధికి సామ్రాజ్యాన్ని అప్పగిస్తామని వచ్చిన వాళ్ళంతా దేవుని మాట, ఆజ్ఞతో తక్షణమే మరణం చెందారు. ఇది క్రీస్తు విరోధి సమయం. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇది జరుగుతుంది. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.